ఖచ్చితంగా ఎప్పుడైనా చర్చ దేనికైనా సిద్ధం. నువ్వు చేసే అక్రమాలు అన్నీ కూడా ఆన్ రికార్డ్ అన్నీ కూడా నా దగ్గర సేకరించి పెట్టాం. దయచేసి నీ వయసుకు తగ్గట్టు నువ్వు ఈ చిల్లర రాజకీయాలు మానుకుంటే, ఈ చిల్లర చేష్టలు మానుకుంటే నీ పార్టీ కార్యకర్తలు, మీ తెలుగుదేశం నాయకులైనా సరే కొంచెం నమ్మే పరిస్థితి ఉంటుంది, నిన్ను నమ్మే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇదే పోకడైతే ఎవరు నమ్మే పరిస్థితి నీకు ఉండదు. ఎందుకంటే ఎవరిని దగ్గర రాకుండా నువ్వు టోటల్గా మట్టి, లిక్కర్, గుట్కా దగ్గర నుంచి చిన్న చిన్న రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారం వాళ్ళు దొరుకునే మట్టి దగ్గర నుంచి కూడా నీ 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 యొక్క బినామీలే కొత్త కొత్త టిప్పర్లు తీసుకొచ్చేసేసి ఎవడు రాకుండా బెదిరించి చేస్తూ ఉన్నారు. ఎవరు తిరిగే పరిస్థితి లేదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవి కప్పిపుచ్చుకోవడానికి మా మీద రంకెలేసి మేమేదో చేసినామని నేను గతంలో కూడా చెప్పినాను. నువ్వు గతంలో నువ్వు మీడియా ముందు చాలాసార్లు చాలా విషయాలు మాట్లాడినావు. నాకు అన్ని వేల కోట్లు, ఇన్ని వేల కోట్లు అని ఏదేదో మాట్లాడినావు. స్టిల్ ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాను. నువ్వు మా మీద చేసే ఆరోపణలలో నిజం ఉంటే, మేము కబ్జా చేశాను, ఇంకోటి చేశాను చెప్పుంటే, నీకు 2 సంవత్సరాలు అధికారం ఇచ్చాం, ఇంకా 2 సంవత్సరాలు ఉంది, నువ్వు నిరూపించు. నువ్వు చేసే ఆరోపణలు కట్టుబడి ఉంటే, నువ్వు అన్ని వేలు ఇన్ని వేల కోట్లు అంటున్నావు కదా, 10% నాకు, మిగతాది నీకు ఎక్కడ కావాలో ఆడ సంతకాలు పెడతాం, మొత్తం నువ్వే తీసేసుకో. ఊరకనే గుడ్డగాల్సి మీదేసి నీ దందాలకి ఎవరు మాట్లాడకూడదు. అప్పుడప్పుడు నువ్వే ఒక వ్యూహం రచిస్తావు, ఒక గొడవ జరగటాన్ని నువ్వే స్క్రీన్ ప్లే అంతా నువ్వే రచిస్తావు, ఒక క్రియేట్ చేస్తావు, అదేదో చేసేసి ఒక హీట్ క్రియేట్ చేసేసినప్పుడు ఎవడు లెక్క వాడికి సరిచేసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఈ ప్రైవేట్ అయిన సంగతి కూడా తేలుస్తాం. ఎందుకంటే ఇక్కడ కూడా పోలీసులు చూసి ఉన్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు నువ్వు ఏర్పాటు చేసిన ప్రైవేట్ సైన్యం అని తెలుసు. నువ్వు పైకి ఎన్ని శుద్ధపోస మాటలు మాట్లాడినా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాడు తాగి ఏదో మాట్లాడాడు, వాడిది ఏం లేదు లేని నువ్వు పోలీసులు చెప్పి వాళ్ళని తప్పించే కార్యక్రమం అంతా గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా తెలుస్తుంది. టైం వస్తుంది, ఇంకా 2 years టైం వచ్చినప్పుడు మొదలు పెడతాం. ఆట మొదలుపెట్టి ఎవరి సంగతి ఏదో తెలుసుకుంటాం. మేమేదో చేసాం. మేము 20 సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యేగా నీలాగా అక్రమాలు, అన్యాయాలు చేస్తే మేము వరుసగా కూడా మేము 5 సార్లు గెలిచాం 2004 నుంచి ఇప్పుడు దాకా. ప్రజలు అంత మరి తెలివి తక్కువ వాళ్ళేం కాదు. ప్రజలకు అన్నీ తెలుసు కాబట్టే మాకు 5 సార్లు అవకాశం ఇచ్చారు. మాకు ఇచ్చారు కాబట్టే వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మాకు చేతనైనంత వరకు అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారి ద్వారా కానివ్వండి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కానీ కావలసిన నిధులు తీసుకొచ్చాం. ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేశాం. ఈరోజు నాగార్జున సాగర్ నుంచి ఎర్రగొండపాలెం దాకా నేషనల్ హైవే రోడ్డు వచ్చిందనంటే ఖచ్చితంగా అది మేము తెచ్చాం, మా హయాంలో తెచ్చాం, మా జగన్మోహన్ రెడ్డికి ఆశీస్సులతో మేము తెచ్చాం. ఆ రోడ్డు మేమేసాం. అది డెవలప్మెంట్ కాదని అడుగుతాం. మాచర్ల నుంచి దాచేపల్లి దాకా ఈరోజు రోడ్డు, నేషనల్ హైవే రోడ్డు వచ్చిందంటే అది మేము తీసుకొచ్చాం. కేంద్రీయ విద్యాలయం తెచ్చామంటే అది మేము తెచ్చాం. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం కట్టామంటే అది మేము కట్టాం. ఈరోజు మాచర్లలో 30 బెడ్డెడ్ హాస్పిటల్ 50 బెడ్డెడ్ హాస్పిటల్ చేసినామని అంటే మేం చేసాం. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు 5.5 కోట్లతో బిల్డింగ్ కట్టించినామని అంటే అది మేం చేసాం. నువ్వు వెనకాల నీ ప్రైవేట్ సైన్యాన్ని బెదిరించి అందరి చేత డబ్బులు చూసే కార్యక్రమం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు బహిరంగ చర్చ అంటున్నావు. ఎప్పుడైనా బహిరంగ చర్చ నేను సిద్ధంగానే ఉన్నా. డెవలప్మెంట్ మీద చేద్దాం, మట్టి మీద చేద్దాం,
గ్రావెల మీద చేద్దాం, బెల్ట్ షాపుల మీద చేద్దాం, నువ్వు పెట్టే చిల్లరు కేసుల మీద చేద్దాం, నీ చిల్లర రాజకీయం మీద చేద్దాం. ఎవడో ఆ పిల్లలు తాగి అక్కడేదో గొడవ వాళ్ళు పెట్టుకోవటం ఏంది? అది తెల్లారేసరికి ఒక సినిమా స్క్రిప్ట్ లాగా వైసీపీ పార్టీ నాయకులు, వైసీపీ పార్టీ వాళ్ళకి తెలుసు అని మా మీద నువ్వు చేసే దందాలు కప్పిపుచ్చుకోవడానికి మా మీద రంకెలేయటం ఏంది? అసలు మా పార్టీ నాయకుల మాకేం సంబంధం? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు రెచ్చగొట్టి నువ్వేదో చేస్తావు, ఏదో సాహసం చేస్తావని భ్రమలో ఉండే మీ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కూడా గమనిస్తూ ఉన్నారు. నీ చిల్లర రాజకీయాలు, నువ్వు చేసే దోపిడీ కానీ, నువ్వు చేసే దందాలు కానీ, నీ ప్రైవేట్ సైన్యాన్ని అడ్డం పెట్టి నువ్వు చేసే అక్రమాలు కానీ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ మానుకొని నీ ప్రైవేట్ సైన్యం చేత చేసే దౌర్జన్యాలు పక్కన పెట్టి నీకు ఒకసారి అవకాశం ఇచ్చారు. నువ్వు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయావు, 3వసారి ప్రజలు అవకాశం ఇచ్చారు. నువ్వు డెవలప్మెంట్ చేయి, డెవలప్మెంట్లో పోటీ పడు. నువ్వు గణాంకాలతోటి నువ్వు చేసిన పనుల మీద ఆన్ రికార్డు తీసుకొని బహిరంగ చర్చకి ఎప్పుడైనా నేను సిద్ధమే. నీకు ఇంకా టైం ఇస్తున్నావు, ఇంకా నీకు టైం ఉంది, ఇంకో 2 సంవత్సరాలు నువ్వు తీసుకురా. నేను 3,000 పైచిలుకు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి గ్రాంట్ రూపంలో నేను తీసుకొచ్చాను. ఆన్ రికార్డ్ నా దగ్గర ఉంది. మానుకో, నిజాయితీగా రాజకీయం చేయి. నీకు అవకాశం ఇచ్చారు. నువ్వేదో పెద్దగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించి జగన్మోహన్ రెడ్డి స్థాయి నీది కాదు. నువ్వు నియోజకవర్గ స్థాయిలో నువ్వు చంద్రబాబు నాయుడికి నువ్వు గ్రాంట్లు తీసుకొచ్చి డెవలప్ చేస్తే మంచిది. కానీ మా మీద ఏదో ఒక ఉన్నయి లేని ప్రచారం చేసి మా మీద ఏదో బురదేసేసి నువ్వు రాజకీయం చేయాలనుకుంటే అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా బ్రహ్మారెడ్డిని నేను హెచ్చరిస్తా ఉన్నాను.